క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య సప్రసాద ఆరాధనలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ జేవియర్ పీటర్, అంతోని పీటర్, సాధన పీటర్, సాంబ ఏంజలీనా, సాంబ శివ, సాంబ అరుష్, సాంబ అర్నవ్, అలెన్ పీటర్, జోసెఫ్ ఆద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని జేసు తిరుహృదయం పేరిట ఈ దివ్య సప్రసాద ఆరాధనను వీరు సమర్పిస్తున్నారు. నీవేగా ఆధారము దేవారాధనా, నీవేగా ఆనందము ప్రభువారాధనా, నీవేగా ఆధారము ప్రభువారాధనా, నీవేగా ఆనందము ప్రభువారాధనా, ఆరాధనా 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 దేవా ఆరాధనా ప్రభువా ఆరాధనా దేవా ఆరాధనా ప్రభువా ఆరాధనా దేవా ఆరాధనా ప్రభువా ఆరాధనా.
ధైర్యము, నీవే దేవా నా సైన్యము. నీవే దేవా నా ధైర్యము, నీవే దేవా నా సైన్యము. వీడువావు మారువావు నా దేవా నన్నెన్నడు. వీడువావు మారువావు నా దేవా నన్నెన్నడు. నా దేవా నన్నెన్నడు. ఆరాధనా 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 ఆరాధనా. దేవా ఆరాధనా, ప్రభువా ఆరాధనా. దేవా ఆరాధనా, ప్రభువా ఆరాధనా. దేవా ఆరాధనా, ప్రభువా ఆరాధనా. నీవే దేవా నా నేస్తము, నీవే దేవా నా ప్రాణము. నీవే దేవా నా నేస్తము, నీవే దేవా నా ప్రాణము. నా కోసం నిరతము తప్పించే నా స్నేహమా. నా కోసం నిరతము తప్పించే నా స్నేహమా. తప్పించే నా స్నేహమా. ఆరాధనా 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 ఆరాధనా. దేవా ఆరాధనా, ప్రభువా ఆరాధనా. దేవా ఆరాధనా, ప్రభువా ఆరాధనా. దేవా ఆరాధనా, ప్రభువా ఆరాధనా. దేవా ఆరాధనా, ప్రభువా ఆరాధనా. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య
దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. దివ్య సప్రసాదంలో వేం చేసి ఉన్నా ఆ యొక్క గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నారు. ఈ కొద్ది నిమిషముల పాటు మన మధ్యలో వేం చేసి ఉన్నా ఆ దివస ప్రసాదంలో వేం చేసిన ఆ యొక్క గొప్ప దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుడు కరుణామయుడు, ప్రేమామయుడు, గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకోసం నా కోసం రక్తాన్ని చిందించిన గొప్ప దేవుడు. ఈ యొక్క సమయంలో మనమందరం కూడా ఈ యొక్క కొద్ది నిమిషముల పాటు ఆ యొక్క ప్రభు ముందు సాగిలపడుతూ, ఇదిగో ప్రభువా, నేను పాపం చేసి ఇదిగో నేను దూరంగా వెళ్ళిపోయిన సందర్భాలను గుర్తు చేసుకొని ఇదిగో పశ్చాత్తాపపడుతున్నాను ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్టుగా, ఎక్కడైతే నా పేరిట 2-3 కూడిందరో వారి మధ్య నేను ఉంటానని పలికిన గొప్ప దేవుడు ప్రభు. ఇదిగో ఈ రోజున మనమందరం కూడా కుటుంబ సమేతంగా కుమిగూడి ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటూ ఉండగా ప్రభు మన అందరి అవసరాలన్నీ కూడా తెలుసుకొని మరి వాటిని అన్నిటినీ కూడా ప్రసాదించే గొప్ప దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును అని పలికిన గొప్ప దేవుడు. ఈరోజు ఇదిగో నీ స్వరమును ఆ యొక్క ప్రభుకు వినబడేలాగా ఇదిగో ఎలుగెత్తి ప్రార్థించు. తప్పకుండా ఆ యొక్క దేవుడు నీ యొక్క మొరను ఆలకించబోతున్నాడు. ఏక స్వరంతో ఏక కంఠముతో దేవుని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసినప్పుడు ఈ కొద్ది నిమిషంల పాటు మన పనులన్నిటినీ కూడా పక్కన పెట్టి ఇదిగో ఆ దేవునితో ఏకమవుతాం. ప్రభు పాదాల ముందు మన అందరి అవసరాలన్నీ కూడా సమర్పించుకొని ప్రార్థన చేసుకుందాం. దేవా, నేనొక పాపిని, ఎన్నోసార్లు ఇదిగో పాపంలో పడిపోతున్నా, ఎన్నోసార్లు అనుకున్నాను నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించాలని, అయినా కానీ నా పాపముల ద్వారా నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. నా జీవితము ఎప్పుడు కూడా ఇదిగో తప్పిపోయిన కుమారుడిలాగా దూరంగా వెళ్ళిపోతున్నాను ప్రభువా. అయినా కానీ నన్ను వెతుక్కుంటూ రక్షించిన ఆ యొక్క గొప్ప దేవుడు మీరు. కన్నీటితో ప్రార్థన చేసుకుంటూ, మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా ఇదిగో నా యొక్క హృదయాన్ని తాకండి,
నా జీవితంలో వెలుగును నింపండి. కల్వరి గిరిపై రక్తాన్ని చిందించిన గొప్ప దేవుడు నీ పాపాల కోసం ఇదిగో తను స్లీవను మోసుకొని కల్వరి కొండపై మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు. అటువంటి గొప్ప దేవుడు ఇదిగో ఈ యొక్క దివస ప్రసాదంలో, ఈ దివస ప్రసాద ఆరాధనలో నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఏమి కావాలో, నీ యొక్క కుటుంబంలో ఏమి కావాలో, నీ యొక్క పిల్లల జీవితంలో ఏమి కావాలో ఇదిగో హృదయాన్ని విప్పి అడగమని అడుగుతున్నాడు. హృదయాలు, మన యొక్క కోరికలు ఆ యొక్క ప్రభు ముందు సమర్పించుకుంటూ మనమందరం కూడా ఈ యొక్క సమయంలో దేవునితోని గడపడానికి మనమందరం కూడా కృషి చేద్దాం. దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా పిలుస్తున్నాడు. తప్పిపోయిన సందర్భాలన్నీ కూడా గుర్తు చేసుకుని ప్రభు దగ్గరికి మరలి వద్దాం. దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయిన సందర్భాలను గుర్తు చేసుకుని దేవుని దగ్గరికి వద్దాం. ఎలాగైతే తప్పిపోయిన కుమారుడు ఇదిగో దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, తిరిగి తన యొక్క తప్పును తెలుసుకుని ఇదిగో నా తండ్రి దగ్గర ఎందరో మంది పని వాళ్ళు ఉన్నారు, వారందరూ కూడా ఎంతో సంతోషంతో జీవిస్తున్నారు. కాబట్టి నేను తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని తెలుసుకున్న ఆ యొక్క చిన్న కుమారుడిలాగా మనం కూడా మన జీవితాలను పరిశీలించుకుందాం, పశ్చాత్తాపపడదాం. పశ్చాత్తాపడుతూ మనమందరం కూడా సువార్త పఠనంను వింటూ ఆ యొక్క దేవుని వాక్యమును సంతోషంతో పశ్చాత్తాప హృదయంతో మనమందరం కూడా ధ్యానించుదాం. లూకా శుభవార్త 15వ అధ్యాయము పవిత్ర వచనములు 11 నుంచి. లూకా శుభవార్త 15వ అధ్యాయము పవిత్ర వచనములు 11 నుంచి. యేసు ఇంకను వారితో ఇట్లా నేను, ఒకనికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి, ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అనెను. తండ్రి అట్లే వారిరువురికి ఆస్తిని పంచిచ్చెను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకుని దూరదేశమునకు వెళ్ళెను.
అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతయు దుర్వినియోగము చేసి తన ఆస్తిని అంతటినీ మంట కలపెను. అప్పుడు అచట దారుణమైన కరువు దాపురించుటచే వాడు ఇబ్బందులు పడెను. అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమానుని ఆశ్రయింపగా అతడు వానిని తన పొలములో పందులను మేపుటకు పంపెను. వాడు పందులు తిను పొట్టుతో పొట్ట నింపుకొన ఆశపడుచుండెను, కానీ ఎవరును ఏమియును ఇవ్వలేదు. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లు అనుకొనెను, నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనము లభించుచున్నది, కానీ నేను ఇక్కడ ఆకలికి మలమలమాడుచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇప్పుడు నేను నీ కుమారుడను అనిపించుకునదగను. నీ పనివారులలో ఒకనిగా పెట్టుకొనము అని చెప్పెదను అని తలచి వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరెను. కానీ వాడు ఇంకను దూరమున ఉండగానే తండ్రి అతనిని చూచి మనసు కరిగి పరుగెత్తి వెళ్ళి కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తుని, ఇక నేను నీ కుమారుడినని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అని పలికెను. కానీ తండ్రి సేవకులతో, త్వరగా వీనికి మేలి వస్త్రములను కట్టబెట్టుము, వ్రేలికి ఉంగరమును, పాదములకు చెప్పులను తొడుగుడు, క్రొవ్విన కోడి దూడను వధింపుడు, మనము విందారగించి వేడుక చేసుకుందాము. ఏలైనా మరణించిన ఈ నా కుమారుడు మరలా బ్రతికిను, పోయినవాడు తిరిగి దొరికిను అని చెప్పెను. పిమ్మట వారు విందు చేసుకొనసాగిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తు నాథుని యందు ప్రియమైన దేవుని బిడ్లారా, మనమందరం కూడా ఏదో ఒక సందర్భంలో మనము దేవునికి విరుద్ధమైన పనులు చేస్తుంటాము. కొన్నిసార్లు మన మాటల ద్వారా కానీ, మన క్రియల ద్వారా కానీ, మన చేష్టల ద్వారా కానీ దేవుణ్ణి మనము నొప్పిస్తుంటాము. కానీ ఈరోజు చదివిన ఈ యొక్క సువిశేష పట్టణాన్ని మనం ధ్యానించినట్లయితే, చిన్న కుమారుడు ఎలాగా తన యొక్క తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడు. దూరంగా వెళ్ళిపోతూ ఇదిగో తనకున్న ఆ యొక్క సొత్తును అతను దుర్వినియోగం చేశాడు. కానీ తన యొక్క జీవితంలో తను చేసిన ఒక గొప్ప పని ఏమిటంటే, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళినట్లయితే తప్పకుండా నా తండ్రి నన్ను స్వీకరిస్తాడు అనే ఆ యొక్క నమ్మకం మాత్రము అతనిలో చాలా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే చివరిగా మనం చూసినట్లయితే తనకు కనువిప్పు కలిగి తన తండ్రి దగ్గరకు తిరిగి వస్తున్నాడు. తన యొక్క జీవితంలో ఎలాగ జీవించాడనేది చూడలేదు. కానీ చివరిగా తను తెలుసుకున్నది ఏమిటంటే, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళినట్లయితే తప్పకుండా నా తండ్రి స్వీకరిస్తాడు అనే ఆ యొక్క నమ్మకం మాత్రము అతనిలో చాలా బలపడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే తిరిగి అతను ఏం చేస్తున్నాడంటే, ఇదిగో తండ్రి దగ్గరికి వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన జీవితాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేసుకున్నాడు.
ఇంకా తన యొక్క జీవితంలో ఇదిగో ఏమి చేయాలో, నా జీవితాన్ని నేను ఎలాగ ముందుకు తీసుకొని వెళ్ళాలో ఏమీ తెలియని పరిస్థితిలో ఏం చేశాడంటే తండ్రి వైపు కన్నులెత్తి చూశాడు. నేను నా తండ్రి దగ్గరకు వెళ్ళినట్లయితే తప్పకుండా గొప్ప కార్యము చేస్తాడు నా తండ్రి అని ఆ యొక్క గొప్ప నమ్మకము అతనిలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే తన యొక్క జీవితం మొత్తం కూడా సర్వనాశనం చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన యొక్క జీవితాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేసుకున్న ఆ యొక్క కుమారుడు చివరిగా తన యొక్క జీవితం ఎలా మారిపోయింది? చిమ్మ చీకటిగా మారిపోయింది. ఇంకా ఏమీ తెలియదు తన యొక్క జీవితంలో. ఏ దారిన వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, నేను ఎటువంటి జీవితం జీవించాలి అనేది ఏమీ తెలియదు. కానీ అప్పుడు ఆయన తిరిగి తన యొక్క తండ్రి వైపు రావడానికి ఆయన కృషి చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే మనమందరం కూడా మన జీవితాలని కూడా మనము గమనించుకోవాలి. తన జీవితం చిమ్మ చీకటిగా మారిపోయింది. పాపంతో నిండిపోయిన సందర్భంలో ఏమీ తెలియదు. నీ జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో నీకు తెలియదు, ఎందుకంటే పాపంతో నిండిపోయావు. కొన్నిసార్లు అనుకుంటాను, ఇదిగో నేను మంచి జీవితాన్ని జీవిస్తున్నాను అని అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే పాపంతో జీవిస్తామో ఆ పాపంలో ఉండినప్పుడు ఏం జరుగుతుందంటే మన జీవితం మొత్తం కూడా చిమ్మ చీకటిగా మారిపోతుంది. అందుకోసమే మంచి పాట కూడా ఉంది. చిమ్మ చీకటి కమ్ముకున్నది నా కంటిలో, తండ్రి నీ ఇంటి నుండి వెడలినప్పుడే ఏం జరుగుతుంది? దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి నేను ఏదో సాధిస్తాను అనుకుంటారు. కానీ మనం ఏం సాధించలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను గుడికి రాకుండా, నేను సండే రోజు గుడికి రాకుండా నేను ఏదో సాధిస్తాను అనుకుంటారు చాలామంది. చాలా చాలా పెద్ద తప్పు మనం చేస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను గురువు అవ్వకముందు నా జీవితంలో జరిగిన సంఘటన ఏమిటంటే, నేను మా తల్లిదండ్రులకి చెప్పేవాడిని, అమ్మ నాన్న మీరు తప్పకుండా సండే రోజున గుడికి వెళ్ళాలి, మిగిలిన రోజులు మీరు గుడికి వెళ్ళకున్నా అంత పట్టించుకోను, కానీ సండే రోజు మాత్రం మీరు తప్పకుండా గుడికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, తప్పకుండా ప్రార్థన చేయాలి అని నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవాడిని. కానీ మా మమ్మీ డాడీ ఒకటే మాట చెప్పేది, ఏముంది సండే రోజున నేను గుడికి వస్తే నాకు ఏం వస్తుంది, నాకేం వస్తుంది సండే రోజున గుడికి వెళ్తే? నేను సండే రోజు పనికి వెళ్ళాను అనుకో నాకు డబ్బులు వస్తాయి. కాదు మమ్మ, ఇదిగో మీరు సండే రోజు తప్పకుండా గుడికి వెళ్ళాలి, ఈ యొక్క 5 రోజుల పాటు మీరు గుడికి వెళ్ళకుండా మీ పనుల్ని మీరు చేసుకున్నారు, కానీ సండే మాత్రము మీరు తప్పకుండా గుడికి వెళ్ళాలని నేను చెప్పాను. కానీ వాళ్ళు వినలేదు. తర్వాత కొద్ది రోజుల పాటుకి తర్వాత కుటుంబంలో ఏదో తెలియని అన్నీ ఒక ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రారంభమయ్యాయి. నేను అప్పుడు చెప్పాను, ఇదిగో నేను చెప్పాను కదా సండే రోజు తప్పకుండా మీరు గుడికి వెళ్ళాలి అని చెప్పాను, అయినా కానీ మీరు వినలేదు. ఇప్పుడైనా మీరు నా మాట విని తప్పకుండా సండే రోజున మీరు గుడికి వెళ్ళి ప్రార్థన చేయాలమ్మా అని నేను చెప్పినప్పుడు వాళ్ళు వినడం జరిగింది. వాళ్ళు విని ఇంకా సండే రోజున తప్పకుండా గుడికి వెళ్ళడం ప్రారంభించారు. తర్వాత కుటుంబంలో శాంతి, సమాధానము, ఆనందము కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళి నేను ఏదో సాధిస్తాను, లేకపోతే నేను ఎంతో కొంత సంపాదిస్తాను, నేను ఎందుకు సండే వచ్చిన గుడికి వెళ్ళాలి అని చాలామందికి ఉంటుంది. ఏం జరిగింది? ఈ యొక్క చిన్న కుమారుడి యొక్క జీవితంలో ఏమైంది? ఇదిగో నేను దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్తాను, నా యొక్క తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళి నేను జీవిస్తాను అనుకున్న ఈ యొక్క కుమారుడు చివరిగా ఏమైందంటే చిమ్మ చీకటి తన యొక్క జీవితంలో మొత్తం కూడా
చీకటిగా మారిపోయింది. ఎలాగ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి, ఎటువంటి జీవితాన్ని జీవించాలనేది అతనికి తెలియని పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కమ్మని మాటలు కనువైనవి నా బ్రతుకులో, నీ కంటికి బహుదూరమైనప్పుడే. కమ్మని మాటలు కరువైనవి నా బ్రతుకులో, నీ కంటికి బహుదూరమైనప్పుడే. యేసయ్యా నా తండ్రివయ్యా, నీ వాడిని నీ చిన్నోడిని. యేసయ్యా తండ్రివయ్యా, నీ వాడిని నీ చిన్నోడిని. చిమ్మ చిక్కటి కమ్ముకున్నది నా కంటిలో, తండ్రి నీ ఇంటి నుండి వెడలినప్పుడే. మోయలేని కష్టాల కడవలి కన్నీళ్లతో, మోయలేని కష్టాల కడవలి కన్నీళ్లతో, సతమతమై సొమ్మసిల్ పోయాను నాథన్, సతమతమై సొమ్మసిల్ పోయాను నాథన్. నీ ప్రేమ నెరిగి కనువీపు కలిగి, మారు మనసు కలిగి తిరిగి వచ్చానే, నీ దుడుకు కొడుకుని. చికటి కమ్ముకొన్నది నా కంటిలో, తండ్రి నీ ఇంటి నుండి వెడలినప్పుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్ని మనము పరిశీలించుకుందాం. కష్టాలు, బాధలు, సమస్యలు ఎక్కడికి వస్తాయంటే దేవుని యొక్క ఆ యొక్క చేయి విడిచి నీ యొక్క శక్తి మీద, నీ యొక్క బలం మీద నువ్వు ఆధారపడినప్పుడు తప్పకుండా నీ యొక్క జీవితంలో నువ్వు లోటుని చూస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అనేవాడు నీ పక్షమున ఉన్నప్పుడు నువ్వు భయపడవలసిన అవసరం లేదు. చివరిగా ఆ యొక్క కుమారుడే స్వయంగా మరి తండ్రి దగ్గరకు తిరిగి రావడం మనము చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డ, కానీ చివరిగా మనం చూసినట్లయితే ఆ యొక్క తండ్రి యొక్క స్వభావం ఏమిటి అని మనం ఒక్కసారి 21వ వచనాన్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి చదవండి. 15వ అధ్యాయము, లూకా శుభవార్త 15వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చదివినట్లయితే, కుమారుడు తండ్రితో తండ్రి నేను దేవునకును నీకును ద్రోహము చేసి ఇక నేను నీ కుమారుడను అనిపించుకున్నదగను అని పలికెను. కాని తండ్రి సేవకులతో త్వరగా వీనికి మేలి వస్త్రములను కట్టబెట్టుడు, వేలికి ఉంగరమును, కాలుకు చెప్పులను తొడుగుడు, పాదములకు చెప్పులను తొడుగుడు, కొవ్విన కోడదూడను వధింపుడు, మనము విందారగించి వేడుకలు చేసుకుందాము. ప్రైజ్ లార్డ్. తర్వాత చదవండి. ఏలైనా మరణించిన ఈ నా కుమారుడు మరలా బ్రతికెను, పోయినవాడు తిరిగి దొరికెను అని చెప్పెను. పిమ్మట వారు విందు చేసుకొనెను. ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నువ్వు నేను మనమందరం కూడా పాపము చేసి దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు మనం ఒక్కటి గమనించుకోవాలి. నా దేవుడు ప్రేమామయుడు, నన్ను స్వీకరిస్తాడు. నేను తప్పు చేసినప్పుడు, ఇదిగో నేను పశ్చాత్తాపపడి దేవుని దగ్గరకు విచ్చేసినప్పుడు నా దేవుడు నన్ను అంగీకరిస్తాడు. ఈ యొక్క గొప్ప నమ్మకం ప్రతి ఒక్కరిలో కలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పాపాన్ని
మూట కట్టుకొని మనము మన జీవితాన్ని కొనసాగించుకోవడం కాదు. పాపం చేసినప్పుడల్లా తిరిగి దేవుని దగ్గరికి రావడం. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? హ్యాపీగా ఆయన ఏం చేస్తాడంటే సంతోషంగా నిన్ను స్వీకరిస్తాడు. ఎందుకంటే నీ యొక్క పాపాన్ని నువ్వు తెలుసుకున్నావు, పశ్చాత్తాపపడ్డావు కాబట్టి నిన్ను స్వీకరించడానికి ఆయన ఎంత దూరమైనా నీతో ప్రయాణం చేయడానికి రెడీగా ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మన జీవితాల్ని మనమందరం కూడా ఒకసారి పరిశీలించుకుందాం. నా జీవితం ఎలా ఉంది? నేను కొన్నిసార్లు జీవితంలో ఇదిగో చాలాసార్లు దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయిన సందర్భాలు ఉంటాయి. ఈ రోజున ఈ యొక్క సమయంలో మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇదిగో నా యొక్క హృదయాన్ని విప్పండి. కొన్నిసార్లు మన యొక్క హృదయము, మనము చిన్న వయసులో ఉన్నప్పుడు మన హృదయం కూడా చాలా విశాలంగా, చాలా దేవునికి అనుగుణంగా ఉంటుంది. కానీ మనము మన యొక్క జీవితంలో కొన్ని సంవత్సరాలు మన జీవితంలో వస్తూ ఉన్నప్పుడు మన హృదయం కూడా ఒక బండరాయిలాగా మారిపోతుంది. చాలా సంవత్సరాల క్రితంగా ఎవరితోనో గొడవపడి మాట్లాడకుండా కొన్ని సంవత్సరాల పాటు అలానే ఉండిపోతాం. అటువంటప్పుడు దేవుడు నిన్ను క్షమించడు. నువ్వు ఎవరైతే పాపాలను క్షమిస్తావో నీ పాపాలు కూడా క్షమించబడతాయి. వారి యొక్క పాపాలను క్షమించాలి. అప్పుడే ఏం జరుగుతుందంటే నువ్వు చేసే ప్రార్థన కానీ, నువ్వు అనుకున్న కోరికలైనా కానీ ఆ దేవుడు నెరవేరుస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మనమందరం కూడా ఆలోచించుకుందాం. మన హృదయాలను విప్పి ఆ యొక్క దేవునికి సమర్పించుకుందాం. ప్రభువా, ఇదిగో నేను పాపం చేసి దూరంగా వెళ్ళిపోయిన సందర్భాలను గుర్తు చేసుకొని నీ దగ్గరకు మరలి వస్తున్నాను. పశ్చాత్తాప హృదయాన్ని నాకు ప్రసాదించు అని మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఎలాగైతే చిన్న కుమారుడు తన యొక్క తప్పులన్నీ కూడా తెలుసుకొని తండ్రి దగ్గరకు మరి తిరిగి వచ్చిన ఆ యొక్క గొప్ప మనసుతోని మరి వచ్చిన గొప్ప ఆ యొక్క చిన్న కుమారుడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మన జీవితాలను పరిశీలించుకుంటూ ఈ యొక్క కొద్ది నిమిషముల పాటు ఆ యొక్క ప్రభు ముందు కూర్చొని మన యొక్క హృదయాలను విప్పి, ప్రభువా, ఇదిగో నేను ఈ తప్పును చేశాను, నీ యొక్క పాదాల ముందు సమర్పిస్తున్నాను, నాకు పాప క్షమాపణను దయచేయమని మనమందరం కూడా అడుగుదాం. మన కోసం మరణించిన గొప్ప దేవుడు, మన కోసం రక్తాన్ని చిందించిన గొప్ప దేవుడు, నీ కోసం నా కోసం స్లీవలో మరణించి ఇదిగో మూడో రోజున తిరిగి లేచిన గొప్ప దేవుడు, తన యొక్క రక్తం ద్వారా మనకు జీవనం ప్రసాదించిన గొప్ప దేవుడు. మనమందరం కూడా పశ్చాత్తాప హృదయంతో మారు మనసు పొందడానికి మనమందరం కూడా మన యొక్క హృదయాలను ఆ యొక్క దేవునికి సమర్పించుకుంటూ ఈ యొక్క గీతమును పాడుతూ, ప్రభువా, ఇదిగో నేను పాపిని, నేను పాపం చేసి ఇదిగో దూరంగా వెళ్ళిపోయిన సందర్భములను గుర్తు చేసుకొని ఇదిగో నాకు మారు మనసును ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. అందరం కూడా ఏకస్వరంతో చిలకరించు యేసయ్య నీదు రక్తము అంటూ ఆ రక్తంలో జయము కలిగింది. ఆ రక్తమే జయము. ఆయన ద్వారా జీవమును మనమందరము పొంది ఉన్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా. అంత గొప్ప దేవుడు మన యేసు ప్రభు.
చిలకరించు యేసయ్య నీదు రక్తము, కాపాడుము యేసయ్య నీదు బిడ్డలన్. చిలకరించు యేసయ్య నీదు రక్తము, కాపాడుము యేసయ్య నీదు బిడ్డలం. ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే, ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే. నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక, నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. చిలకరించు యేసయ్య నీదు రక్తము, కాపాడుము యేసయ్య నీదు బిడ్డలన్. మేమందరం కూడా పాపులము యేసయ్య, నీ రక్తంతో మమ్మ శుద్ధి చేయము. ప్రతిసారి ఇదిగో పాపంలో పడి ఇదిగో మీకు దూరంగా వెళ్ళిపోయిన సందర్భాలను గుర్తు చేసుకుని పశ్చాత్తాపపడుతున్నాను. సైతాను తంత్రములను విడుదలను వస్కండి ప్రభువా. ఎన్నోసార్లు ఇదిగో మీకు అనుగుణంగా జీవించడానికి అనుకున్నాను, కానీ సైతానికి అనుగుణంగా ఇదిగో నేను జీవించిన సందర్భాలను గుర్తు చేసుకుని పశ్చాత్తాపపడుతున్నాను. పాప క్షమాపణను దయచేయండి ప్రభువా. పాపులం నీమయ కనికరించుమా, నీదు రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా. పాపులము యేసయ్య కనికరించుమా, నీదు రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా. సైతాను తంత్రములను జయించుటకు, సైతాను తంత్రములను జయించుటకు చిలకరించు మా పని దివ్య రక్తము, చిలకరించు మాపై దివ్య రక్తము. హల్లెలూయా 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 హల్లెలూయా. చిలకరించు యేసయ్య నీదు రక్తము, కాపాడుము యేసయ్య నీదు బిడ్డలన్. చిలకరించు యేసయ్య నీదు రక్తము, కాపాడుము యేసయ్య నీదు బిడ్డలన్. ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే, ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే. నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక, నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక, నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక, నీదు రాజ్యము యేసయ్య వచ్చునుగాక, నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక, నీదు రాజ్యము యేసయ్య వచ్చునుగాక, నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక, నీదు రాజ్యము యేసయ్య వచ్చునుగాక. మనమందరం కూడా దేవుని స్తుతిద్దాం, గణవరుద్దాం, ఆయన్ను ఆరాధిద్దాం. మన యొక్క సొంత అవసరాలన్నీ కూడా ఆ యొక్క ప్రభు ముందు సమర్పించుకుందాం. ప్రభువా, సత్య శ్రీ సభను పరిపాలిస్తున్న
పరిశుద్ధ పోపు గారి గురించి ప్రార్థన చేసుకుంటున్నాం. బిషప్స్, అదేవిధంగా మీ స్వార్థను అందిస్తున్న ప్రతి ఒక్క గురువులు, కన్యాస్త్రీలు, ఉపదేశకులు అందరినీ కూడా సమర్పించుకొని ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభువా, మీ యొక్క శక్తిని వారిపై కుమ్మరించండి. మీ యొక్క స్వార్థను ప్రకటించడానికి ఉన్న ఆ యొక్క శక్తిని, బలాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. దేశ నాయకులను సమర్పించుకొని ప్రార్థన చేస్తున్నాం. న్యాయంతో ఈ యొక్క దేశమును పరిపాలించడానికి ఉన్న ఆ యొక్క జ్ఞానమును, బలమును దయచేయండి ప్రభువా. ప్రభువా, మా యొక్క కుటుంబాలను సమర్పించుకొని ప్రార్థన చేసుకుంటున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను సమర్పించుకొని ప్రార్థన చేసుకుంటున్నాం. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నీ యొక్క నామములో స్వస్థ కలుగును గాక. ఎవరైతే ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డకు స్వస్థత కలుగును గాక. ఎవరైతే కన్నీటి ప్రార్థనతో ప్రార్థన చేస్తున్నారో స్వస్థత కలుగును గాక. ప్రభువా, ఎందరో మంది ఇదిగో మా కోసం ప్రార్థన చేయండి, నా బిడ్డ కోసం ప్రార్థన చేయండి, నా అవసరాల కోసం ప్రార్థన చేయండి అని ఎందరో మంది అడిగి ఉన్నారు ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ యొక్క సమయంలో వారందరినీ కూడా ఇదిగో మీ యొక్క బంగారస్తంలో సమర్పించుకొని ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క కోరికలను ఎరిగిన గొప్ప దేవుడవు నీవు. అడిగిన వారికి లేదనకుండా ఇచ్చే ఆ యొక్క గొప్ప దేవుడవు మీరు ప్రభువా. వారి యొక్క కోరికలను తీర్చండి. వారి యొక్క కోరికలను మీరే ఎరిగి వారికి అనుగ్రహించండి ప్రభువా. ప్రభువా, ఈ యొక్క దివ్యవాణి ఛానల్ను దీవించండి. మరి ఎక్కువగా ప్రజలందరూ కూడా వీక్షిస్తూ మిమ్మల్ని ఆరాధించే ఆ యొక్క గొప్ప వరాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని, ఘనపరిచే భాగ్యాన్ని ప్రతి ఒక్క విశ్వాసికి దయచేయండి ప్రభువా. మన యొక్క సొంత అవసరాలు అన్నిటినీ కూడా ఆ యొక్క ప్రభు పాదాల ముందు సమర్పించుకొని మనమందరం కూడా మన యొక్క హృదయాలను పరిశుద్ధపరచమని, మన యొక్క హృదయాల్లో వచ్చి నివాసం ఏర్పరచుకోమని ఆ యొక్క ప్రభువును మనమందరం కూడా అడుగుదాం. చూడి వినయము తోడ నీ మాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నీందు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమిగ దైవ రహస్యం
శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతు యుగ యుగములకు స్తుతి కల్గుతన్ శిరమును వంచుడి వినయము తోడా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నమును మాకు సంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమరాశ్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలములను మేము నిరంతరము చవి చూడను. యుగయుగములు జీవించు పాలన చేయి. ఏలిన వార మాకు అనుగ్రహించండి. ఆమేన్. మన పరిశుద్ధ పాప గారి యొక్క తలంపులు నెరవేరాలని ఒక పరలోక జపము 3 మంగళవార్త జపాలను చెప్పుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవుని ప్రసాదముల చేత నిండిన మరియమ్మ మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదముల చేత నిండిన మరియమ్మ మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదముల చేత నిండిన మరియమ్మ మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక.